మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ మూవీ ఈ నెల 26న మన దేశంలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా హ్యూ జాక్మన్ ను మీరు క్రికెట్ అభిమానులు కదా, ఏ ప్లేయర్ అంటే బాగా ఇష్టమని ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా రోహిత్ శర్మ పేరు చెప్పాడు. అంతేకాదు రోహిత్ బీస్ట్ లాగా ఆడతాడని, అతని ఆట చూడడం తనకు ఇష్టమని అన్నాడు. దాంతో ఇప్పుడు కోట్లాది మంది భారతీయుల గుండెల్లో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ హ్యూ జాక్మన్ చోటు సంపాదించుకున్నాడు. తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య 2 విభాగాల్లోనూ తనదైన ముద్రను వేసుకున్నాడు. విశేషమేమంటే ఎస్.జె. సూర్య ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఇండియన్ 2, గేమ్ చేంజర్ 2 సినిమాల్లోనూ నటిస్తున్నాడు. దీనికి కారణం రామ్ చరణ్ అని చెబుతున్నాడు ఎస్.జె. సూర్య. తొలుత శంకర్ తనను గేమ్ చేంజర్లో ఎంపిక చేసుకున్నారని, ఆ సినిమా షూటింగ్లో తన డెడికేషన్ చూసి మెచ్చుకుని భారతీయుడు 2లో మెయిన్ విలన్గా ఛాన్స్ ఇచ్చారని, ఓ రకంగా రామ్ చరణ్ మూవీలో నటించడం వల్లే తనకు భారతీయుడు 2లో అవకాశం వచ్చిందని సూర్య చెప్పాడు. అనివార్య కారణాల వల్ల గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. అలానే భారతీయుడు 2 సైతం అనేకసార్లు వాయిదా పడి ఇప్పుడు ఈ నెల 12న జనం ముందుకు వస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కొన్నేళ్ల క్రితమే పంపిణీ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే రోజురోజుకు ఈ సంస్థ తన జోరు పెంచుకుంటూ పోతోంది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, సన్నీ డియోల్, అజిత్ తదితరులతో భారీ చిత్రాలు నిర్మిస్తున్న ఈ సంస్థ చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలు చిత్రాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది హనుమాన్తో సాలిడ్ హిట్ అందుకున్న మైత్రి పంపిణీ సంస్థ విజయ్ హీరోగా నటిస్తున్న గోట్ను నైజాంలో రిలీజ్ చేయబోతోంది. అలానే సూర్య హీరోగా రూపుదిద్దుకుంటున్న కంగువను ఇదే సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ నెల 26న విడుదల కాబోతున్న అల్లు శిరీష్ బడ్డీని కూడా నైజాంలో ఈ సంస్థే విడుదల చేయనుంది. కన్నడ మాస్ హీరో దర్శన్ ఓ వైపు హత్యానేరంపై పోలీసుల అదుపులో ఉన్నాడు. దర్శన్ చర్యను కొందరు తీవ్రంగా విమర్శిస్తుంటే అతనితో పరిచయం సినీ జనం వెనకేసుకు వస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో సీనియర్ నటీమణి, రాజకీయ నాయకురాలు సుమలత సైతం చేరారు. దర్శన్ స్టార్ కాకముందు నుండే 25 ఏళ్లుగా తనకు తెలుసునని, తనకు, అంబరీష్కు అతను కొడుకులాంటివాడని, అతన్ని స్థితిలో చూడడం బాధగా ఉందని సుమలత వాపోయారు. దర్శన్ ఎలాంటి నేరం చేయడనే ఆశాభావంతో తానున్నానని సుమలత తెలిపారు. డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయినట్టేనని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. సినిమా స్టార్ట్ అవ్వదన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు, ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా లేదంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఉస్తాద్ ఆగిపోయిందన్న వార్తల్లో నిజం లేదన్నది స్పష్టమైపోయింది. యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాయి. దీనికి 3వ భాగం కూడా ఉండబోతున్నట్లు చాప్టర్ 2లోనే ప్రకటించారు. నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ చాప్టర్ 3కి స్క్రిప్ట్ రెడీ అయిందని, అయితే యష్, నిర్మాత, తను వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నామని, అంతా ఫ్రీ అయ్యాక సినిమా వస్తుందని ప్రశాంత్ నీల్ తెలిపారు. మరి మొదటి 2 భాగాల్లాగే థర్డ్ పార్ట్ కూడా సంచలనం సృష్టిస్తుందేమో చూద్దాం. హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన అనేక చిత్రాలు తెలుగువారికి కితకితలు పెట్టాయి. జంధ్యాల రూపొందించిన జయమ్ము నిశ్చయమ్మురా సైతం అదే రూట్లో సాగి నవ్వుల పువ్వులు పూయించింది. ఇందులో 2 మిత్రులుగా రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ నటించారు. కథలో వారి ప్రేమలు, తరువాత అవి పెళ్లిళ్లుగా మారడానికి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నదే ప్రధానాంశం. కథాంశం ఏదైనా సరే దానిని తన హాస్యంతో పండించి పకపకలు పంచగల దిట్ట జంధ్యాల. ఈ జయమ్ము నిశ్చయమ్మురాను కూడా అదే తీరున తీర్చిదిద్దారు జంధ్యాల. ఇందులోని పలు హాస్య సన్నివేశాలు ఈనాటికి సందర్భోచితంగా గుర్తు చేసుకుంటూ జనం నవ్వుల పూలతో సాగుతూ ఉంటారు. 1989 జూలై 6న విడుదలైన జయమ్ము నిశ్చయమ్మురా సినిమా మంచి ఆదరణ పొందింది.